బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పొలం బాట పడుతున్నారు. సాగునీరందక పొలాలు ఎండుతుంటే రైతన్నలను కలిసి పరామర్శించి వారి కష్టసుఖాలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల నల్గొండ, సూర్యాపేట, జనగాం జిల్లాల్లో పర్యటించిన కేసీఆర్ ఇవాళ కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుంపూర్ గ్రామానికి రానున్నారు. ఈ సందర్భంగా సాగునీరందక ఎండిన పంట పొలాలను ఆయన పరిశీలిస్తారు. ఉదయం 8:30 ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరిన కేసీఆర్ 11 గంటలకు కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుంపూర్ గ్రామం చేరుకుంటారు. అక్కడ ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు బోయినపల్లి మండల క్షేత్రంలో ఎండిన వరి పొలాలను పరిశీలిస్తారు. సాయంత్రం 3 గంటలకు సెభాష్పల్లి బ్రిడ్జ్ వద్ద మిడ్మానేరు ప్రాజెక్టును సందర్శిస్తారు. ఆ తర్వాత బీఆర్ఎస్ కీలక నేతలతో గులాబీ దళపతి సమావేశం అవుతారు. అనంతరం సిరిసిల్ల నుంచి బయలుదేరి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు కేసీఆర్ చేరుకుంటారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పొలం బాట పడుతున్నారు. సాగునీరందక పొలాలు ఎండుతుంటే రైతన్నలను కలిసి పరామర్శించి వారి కష్టసుఖాలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల నల్గొండ, సూర్యాపేట, జనగాం జిల్లాల్లో పర్యటించిన కేసీఆర్ ఇవాళ కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుంపూర్ గ్రామానికి రానున్నారు. ఈ సందర్భంగా సాగునీరందక ఎండిన పంట పొలాలను ఆయన పరిశీలిస్తారు. ఉదయం 8:30 ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరుతారు కేసీఆర్. 11 గంటలకు కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుంపూర్ గ్రామం చేరుకుంటారు. అక్కడ ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు బోయినపల్లి మండల క్షేత్రంలో ఎండిన వరి పొలాలను పరిశీలిస్తారు. సాయంత్రం 3 గంటలకు సెభాష్పల్లి బ్రిడ్జ్ వద్ద మిడ్మానేరు ప్రాజెక్టు సందర్శిస్తారు. ఇక ఆ తర్వాత బీఆర్ఎస్ కీలక నేతలతో గులాబీ దళపతి సమావేశం అవుతారు. అనంతరం సిరిసిల్ల నుంచి బయలుదేరి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు కేసీఆర్ చేరుకుంటారు. ఇక ఈ రోజు కేసీఆర్ పొలం బాట కార్యక్రమానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రేమ్ కుమార్ అందిస్తారు. ప్రేమ్ కుమార్, చెప్పండి, ఈ రోజు ఎండిన పొలాలను పరిశీలించడానికి పొలం బాట కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ అక్కడ ఎలాంటి పొలాల పరిస్థితి ఏంటి అనేది క్షేత్రస్థాయిలో అక్కడికి వెళ్లి తెలుసుకోవడానికి కేసీఆర్ 11 గంటలకు బయలుదేరుతున్నట్టు తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ కరీంనగర్ జిల్లాలో పర్యటించున్నారు. ఇవాళ కరీంనగర్ 10:30కు చేరుకొని కరీంనగర్ నుండి ముగ్దుంపూర్ గ్రామంలో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తాడు. ఆయన కరువు కారణంగా కరువుతో పంటలు ఎండిపోయి సాగునీరందక పంటలు ఎండిపోయినటువంటి పంటలను పరిశీలించి వాళ్ళ రైతులతోటి ముచ్చటించి ఉన్నారు. అయితే గత కొంతకాలంగా ఈ కరువుకు సంబంధించి అనేక విన్నపాలని ప్రభుత్వానికి విన్నవించిన ప్రభుత్వం పట్టించుకోలేదనే దీంతో ఇవాళ కేసీఆర్ ఇవాళ రైతుల పక్షాన నిలబడుతూ రైతులకు నష్టపోయిన పంట నష్టాన్ని కూడా అంచనా వేసి ఇవాళ పంట నష్టం అంచనా వేసేందుకు ఇవాళ కేసీఆర్ పొలం బాట పట్టారు. ఈ పొలం బాట యాత్రలో భాగంగా కరీంనగర్ జిల్లాలోని రూరల్ దగ్గర ఉన్న ముగ్దుంపూర్ గ్రామంలో చేరుకుని అక్కడ దాదాపు చాలా ఎకరాల్లో పంట నష్టం జరిగింది. సాగునూరు లేక ఒకవైపు, ప్రకృతి వైపు మరొక వైపు వెలిసి ఇక్కడ అన్నదాత పరిస్థితి దారుణంగా ఉందని చెప్పి ఇవాళ కేసీఆర్ అక్కడ ముగ్దుంపూర్లో చాలా చోట్ల పర్యటించి అక్కడ పంట నష్టాన్ని పరిశీలించున్నారు. ఆ అనంతరము ఆయన మధ్యాహ్నం 12 గంటకి మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి చేరుకుని అక్కడ లంచ్ తర్వాత అక్కడ నుండి మన చొప్పదండి మండల నియోజకవర్గం బోయినపల్లి మండలం చేరుకుంటారు. బోయినపల్లిలో అక్కడ ఉన్నటువంటి పంటలను పరిశీలించి అక్కడ చాలా పెద్ద మొత్తంలో నష్టపోయిన పంటను అంచనా వేసి అక్కడ పంటలను కూడా పరిశీలించి రైతులతోటి ముచ్చటించనున్నారు. ఆ రైతులను అడిగి పంట నష్టం ఎంత జరిగింది, ఎంత అయింది, అది ఎంత నష్టం జరిగింది, ఎలా నష్టపోయారా అని చెప్పేసి ఆ వివరాలను తెలుసుకొని ఇవాళ బోయినపల్లి మండలం పక్కనే ఉన్నటువంటి మిడ్మానేరు చేరుకుంటారు కేసీఆర్. మిడ్మానేరు చేరుకున్నాక మిడ్మానేరు ప్రాజెక్టులో ఎంత నీరు ఉంది, సాగునీరు ఎంత ఇంకిపోయింది, ఈ పొలాలకి సరిపడా నీరు లేకుండా ఉందనే దానిపైన కొంతసేపు అక్కడ ఆ ప్రాజెక్టును సందర్శిస్తారు. ఆ ప్రాజెక్టులో ఉన్నటువంటి సాగునీటిని నిల్వల్ని ఒకసారి పరిశీలిస్తారు. పరిశీలించిన అనంతరం అక్కడ ఇంజనీరు అధికారులతో రైతులతోటి ముచ్చటించి ఇవాళ సాగునీరు అందక ఎండిపోయిన పంటలను చూసి అక్కడ పంట నష్టం అంచనాలు కూడా వేసి అక్కడ ఉన్నటువంటి అధికారులకి ఈ నివేదిక కూడా సమర్పించినట్లు మనకు తెలియవస్తుంది. అనంతరం ఆయన మళ్ళీ సిరిసిల్ల చేరుకుంటారు. సిరిసిల్ల దగ్గర కూడా ముస్తాబాద్ మండలంలో కూడా చాలా పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లింది. వరి పంట పూర్తిగా నష్టపోయి రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి మనం మొన్నదాకా బీఆర్కే న్యూస్ లో కూడా మనం ఇచ్చాం. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఆ నష్టపోయిన పంటను అంచనా వేసేందుకు అక్కడ అధికార యంత్రాంగాన్ని కూడా వచ్చి కూడా వాళ్ళు కూడా చూస్తున్నారు ఇప్పటికే. అయితే ఈ బోయినపల్లి మండలంలో ఉన్నటువంటి మిడ్మానేరు ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి పంట పొలాలన్నీ పూర్తిగా దెబ్బతినడంతో వాళ్ళ రైతులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని చెప్పేసి సమస్యను పరిశీలించేందుకు ఇవాళ కేసీఆర్ అక్కడ మిడ్మానేరు చాలాసేపు అక్కడ పరిశీలించి ఉన్నారు. అనంతరం ముస్తాబాద్ దగ్గర పంట పొలాలను నష్టపోయిన పంట పొలాలను కూడా సందర్శించి ఆయన పంట నష్టాన్ని కూడా అంచనా వేసి వాళ్ళ అధికారులకు విన్నవించారు. రైట్ ప్రేమ్ కుమార్, థ్యాంక్ యూ.